వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో ఎలక్షన్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకోవడానికి పార్టీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రెండు పక్షాల అభ్యర్థులను ప్రకటించేశాయి. 175 నియోజకవర్గాల జాబితాను ఒకేసారి విడుదల చేసిన అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా దాదాపు 99% అభ్యర్థులను ప్రకటించేశారు. 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ హైటెన్షన్ గా మారుతోంది. ఈ 30 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే అభ్యర్థులు ఆయా పార్టీల ప్రధాన టార్గెట్ గా మారింది. ఇందుకోసం ధన ప్రవాహంతో పాటు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఏపీలో కీలక నియోజకవర్గాలైన ఆ 30 నియోజకవర్గాలు ఏవి? అక్కడ పోటీ ఎలా ఉంది? ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఆ 30 పైనే రెండు పక్షాల ఫోకస్ ఎందుకో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఏపీలో ఉత్కంఠ రేపుతున్న కీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది పులివెందుల. కడప జిల్లాలో ఉన్న పులివెందుల నియోజకవర్గం సంబంధించి మనం చూస్తే ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టని కోటలా ఉంది. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇది ఒక కంచుకోట నియోజకవర్గంగా చెప్పాలి. రాజశేఖర రెడ్డి అంతకుముందు విజయం సాధించడం, ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక్కడ తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి, అసలు పేరు బీటెక్ రవీంద్ర, అందరూ బీటెక్ రవి అని పిలుస్తారు. ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. అంతకు ముందు ఎన్నికల్లో సతీష్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఈసారి సతీష్ రెడ్డి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం అనేది పులివెందుల నియోజకవర్గ రాజకీయంలో ఒక కీలక పరిణామంగా అందరూ చెబుతున్నారు. ఒక రకంగా పులివెందుల నియోజకవర్గం చాలా హాటెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గం అవడం, 2014 అలాగే 2019 రెండు ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. ఈసారి పక్కాగా హ్యాట్రిక్ ఖాయం. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటోంది. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పులివెందుల్లో ప్రచారం చేసేది తక్కువే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున అక్కడ వైఎస్ఆర్ కుటుంబీకులు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో రంగంలో ఉంటున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మిగతా నేతలందరూ కూడా ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చే దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తాము, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఓడిస్తామంటూ బీటెక్ రవి చెప్తున్నారు. కానీ ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఏ విధంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పైచేయిగా కనిపిస్తోంది. ఒక రకంగా వైఎస్ కుటుంబానికి ఎదురులేని నియోజకవర్గంగా ఉన్న పులివెందులలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేయడం అంత తేలిక కాదన్న విషయం తెలుగుదేశం పార్టీకి తెలిసిన పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా గట్టి పోటీ ఇవ్వడం, మెజార్టీ తగ్గించడమే టీడీపీ అసలు లక్ష్యంగా కొందరు నేతలు బయటకు చెప్తున్నారు. చూద్దాం మరి ఇక్కడ ఏం జరగబోతుందో. పులివెందులు అనేది అత్యంత కీలక నియోజకవర్గం. హ్యాట్రిక్, మరి ముఖ్యమంత్రి హ్యాట్రిక్ కొడతారా, లేదంటే ఏ స్థాయిలో ఆయనకి మెజార్టీ వస్తుంది, ముఖ్యమంత్రి స్పీడ్కి అసలు టీడీపీ బ్రేకులు వేసే వాతావరణం అక్కడ ఉందా లేదా, ఇది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అలాగే మరో కీలక నియోజకవర్గం, ఇదే రాయలసీమ జిల్లాలోనే ఉన్న నియోజకవర్గం కుప్పం. కుప్పం అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయాలు చేసే క్రమంలో అంతకుముందు చంద్రగిరి నుంచి విజయం సాధించడం, ఆ తర్వాత వరుసగా కుప్పం నియోజకవర్గం నుంచే ఆయన విజయం సాధించడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అటు పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి ఎలాంటి కంచుకోటో, ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు అలాగే తెలుగుదేశం పార్టీకి కుప్పం అనేది కంచుకోటగానే మనం చెప్పుకోవాలి. అయితే ఈసారి ఆ కంచుకోటను ఖచ్చితంగా బద్దలు కొడతాం, బోగస్ ఓట్లను ఏరివేసేసాం, ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మాకు ఓట్లు తీసుకొస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘంటాపథంగా చెప్తోంది. ఇక్కడ భరత్ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. భరత్ విషయానికి వస్తే ఈయన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తనయుడు. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. దురదృష్టవశాత్తు ఆయన మధ్యలోనే చనిపోవడంతో ఆయన తనయుడు భరత్ రాజకీయాల్లోకి రావడం, భరత్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చేసి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, ఈసారి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఢీకొట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భరత్ రంగంలో ఉండటం, ఈ పరిణామాలన్నీ మనం కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
మా పట్టు ఎక్కడా చెక్కు చెదరలేదు, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ చాలా ఘంటాబద్ధంగా చాలా నమ్మకంగా చెప్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ ఇక్కడ కుప్పంకు సంబంధించి ఒక రకంగా ఒక యాక్టివ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తుండడం, మిగతా కార్యక్రమాల్లోనే ఆయన తలమణుకులున్న ఆయన పరిస్థితి. ఒక నామినేషన్ అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు వస్తారు, 1-2 రోజులు ప్రచారంకి వస్తారని నాయకులు చెప్తున్నారు. కానీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం అన్నీ తానే మొత్తం అక్కడ ప్రచార బాధ్యతలు కానీ నియోజకవర్గ కార్యక్రమాలన్నీ ఆయన మొత్తం కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈసారి చంద్రబాబు హవాకు బ్రేక్ పెడతాము, కుప్పంలో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభలో చెప్తున్నారు. కాబట్టి నిజంగా అలాంటిది ఏమైనా సెన్సేషన్ క్రియేట్ కాబోతుందా, లేదంటే ఈ కుప్పం మాకు కంచుకోట అని అనేలా తిరిగి చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారా, చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండు స్పీడ్కి భరత్ బ్రేకులు వేస్తారా లేదా మనం వేచి చూడాలి. ఇక నెక్స్ట్ మరో నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూడో కీలక నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం పిఠాపురం కావడంతో అటు పులివెందుల ఇటు కుప్పం తర్వాత అందరి దృష్టి పిఠాపురం పైనే ఉంది. గత ఎన్నికల్లో భీమవరం గాజువాకల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారా, గాజువాక నుంచి పోటీ చేస్తారా, తాడేపల్లిగూడెం, పిఠాపురం, ఇలా చాలా చర్చ జరిగింది. ఫైనల్గా అంతా సస్పెన్స్కు తెరదించుతూ ఆయన పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే పిఠాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభంలో దీనిపై కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన అటు పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచార పర్వంలో రంగంలో ఉండటం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గెలుపును కానుగ్గా ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా మాకు సానుకూల వాతావరణం ఉంది, అలాగే మెజారిటీ కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి మాకు లాభిస్తుంది, ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ లెక్క తప్పదు, ఖచ్చితంగా గురి తప్పదు, ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో జనసేన జెండా ఎగిరి తీరుతుందన్న పార్టీ నేతలైతే చాలా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించారు. వంగా గీతకు పిఠాపురం నియోజకవర్గం కొత్త నియోజకవర్గం ఏమీ కాదు. మనకు తెలుసు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఇదే స్థానం నుంచి వంగా గీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోకల్గా సత్సంబంధాలు ఉన్నాయి, అలాగే ఆమె సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గంతో సత్సంబంధాలు ఉన్నాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంపై కాన్సన్ట్రేషన్ చేసినట్టే పిఠాపురంపై కూడా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రతి మండలానికి సంబంధించి కీలక నేతలకు, మంత్రులకు, కొందరికి వాళ్ళకి ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా కొన్ని బాధ్యతలు అప్పగించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. అలాగే అటు పిఠాపురం మున్సిపాలిటీ పరంగా కానీ మిగతా బ్లాక్స్ వైజ్గా ప్రత్యేకంగా కన్వీనర్లను, కోఆర్డినేటర్లను కూడా పెట్టి చాలా క్లియర్ కట్గా చాలా స్ట్రాటజిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసారి ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. అక్కడ సొంతంగా ఇల్లు కూడా తీసుకుని గృహప్రవేశం కూడా చేశారు. నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానని, ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రచారంలో పవన్ కళ్యాణ్ పదే పదే కోరుతున్నారు. అయితే వంగా గీత, నేను ఇక్కడ మనిషిని, నేను మీతోనే ఉంటాను, ఆల్రెడీ మీరందరూ నాకు సుపరిచితమే, సినిమా నటులు గెలుస్తారు ఇక్కడ ఉండరు అన్న అంశాన్ని పదే పదే ఆమె ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అటు వంగా గీత చెప్తున్నారు. వర్మ సపోర్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి బిగ్ ప్లస్ పాయింట్ అని జనసేన నేతలు చెప్తున్నారు. ఏదేమైనా అటు పులివెందుల, కుప్పం తర్వాత పిఠాపురం పోర్ అనేది ఆసక్తి రేపుతోంది. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయారు కాబట్టి ఆ ట్రెండ్ కాకుండా గెలిచి మరి ఏమైనా సంచలనం సృష్టిస్తారా, లేదంటే మళ్ళీ పవన్ కళ్యాణ్పై వంగా గీత గెలిచి ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తారా, మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 4వ కీలక నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేస్తుండడం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఇంత కీలక నియోజకవర్గంగా మారిపోయింది. గత ఎన్నికల్లో కూడా నారా లోకేష్ పోటీ చేశారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయటం లేదు. తర్వాత చిరంజీవిని అక్కడ సమన్వయకర్తగా నియమించారు, ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయిన నేపథ్యంలో మురుగుడు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మురుగుడు లావణ్యను ప్రకటించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు ఆమె కూతురు అవుతారు, అలాగే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఆమె కోడలు అవుతారు. అంటే ఈ విధంగా 2 కీలక రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి కావడంతో మురుగుడు లావణ్యకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అందులోనూ చేనేత సామాజిక వర్గం అవడం, మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు
ప్రభావిత ఓట్లుగా ఉన్న నేపథ్యంలోనే మురుగుడు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించింది. మరి మురుగుడు లావణ్య నారా లోకేష్ను ఓడించగలుగుతారా? నారా లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు, ఈసారి మరి గెలుస్తారా గెలవరా అనేది అత్యంత కీలకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాన్సన్ట్రేషన్ చేసిన నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం తర్వాత అత్యంత కీలక నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. మరి మంగళగిరిలో ఈసారి ఆ ట్రెండ్ ఉండదు. ఖచ్చితంగా నారా లోకేష్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. నారా లోకేష్ ఈసారి కూడా ఓడిస్తాము, మురుగుడు లావణ్య ఖచ్చితంగా విజయం సాధిస్తారు, మాకు అన్ని రకాల ఈక్వేషన్స్ కలిసి వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అటు ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యం మంగళగిరిలో కనిపిస్తోంది. చూద్దాం మరి ఈసారి మంగళగిరి ఎవరికి పట్టం కట్టబోతోందో. నెక్స్ట్ నియోజకవర్గం, కీలక నియోజకవర్గం, కీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఎందుకంటే అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండడమే టెక్కలి కీ నియోజకవర్గంగా మారిపోయింది. అచ్చెన్నాయుడు తిరిగి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతకుముందు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నియమించింది. అయితే కొన్ని కారణాలతో దువ్వాడ వాణిని పక్కన పెట్టిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్కు తిరిగి సమన్వయకర్తగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అటు కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ కొప్పలవల్మ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడికి మధ్య అటు ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఒక రకంగా అటు టెక్కలు కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు బాగా ప్రధానంగా కింజరాపు ఎర్రవనాయుడు ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిన నియోజకవర్గాలు. కింజరాపు ఎర్రవనాయుడు మరణం తర్వాత అలాగే డీలిమిటేషన్కి ముందు హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి అచ్చెన్నాయుడు గెలుపొందారు. ఆ డీలిమిటేషన్ తర్వాత టెక్కల నుంచే ఆయన పోటీ చేస్తున్నారు, విజయం సాధిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఏ విధంగా చూసుకున్నా అటు అచ్చెన్నాయుడు ఓటమి అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటు హోరాహోరీ పోరుకే ఒక రకంగా తెరలేపిందంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మరి అచ్చెన్నాయుడు స్పీడ్కు బ్రేకులు వేస్తారా? ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ కనుక అచ్చెన్నాయుడిని ఓడిస్తే స్టేట్ వైడ్ ఖచ్చితంగా సెన్సేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అలాగే ఆమదాల వలసలో మనం తెలిస్తే మామ అల్లుళ్ళ మధ్య ఫైట్ రసవత్తరం. గత ఎన్నికల్లో కూడా అదే చోటు చేసుకుంది. ఇక్కడ తమ్మినేని సీతారాం రాష్ట్ర స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ విప్పు టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి రంగంలో ఉన్నారు. అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు తిరిగి ఈసారి తలపడుతున్న పరిస్థితి. కోన రవికుమార్కు స్వయాన తమ్మినేని సీతారాం మేనమామ అవుతారు. కోన రవికుమార్ సోదరునే తమ్మినేని సీతారాం పెళ్లి చేసుకున్నారు. అంటే అంత దగ్గర బంధం. ఒక రకంగా మామాళ్ళ మధ్య ఫైట్ అనేది ఆమదాల వలసలో మళ్ళీ మనం చూడబోతున్నాం. మరి తమ్మినేని స్పీడ్కు కోన రవికుమార్ బ్రేక్ వేస్తారా? విజయం మామదా అల్లుడిదా? మనం వేచి చూడాలి. నెక్స్ట్ శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో మరో కీలక నియోజకవర్గం శ్రీకాకుళం. సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి శ్రీకాకుళం నుంచి బరిలో దిగుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి ఒక యువ అభ్యర్థిని రంగంలో దించింది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని కాకుండా గొండు శంకర్ అనే అభ్యర్థిని రంగంలో దించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి స్వయాన గొండు శంకర్ మరిదవుతారు. అదొక అంశం. అయితే రెండోది 2014 ఎన్నికల్లో వరుదు కళ్యాణి ఎంపీకి కూడా పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ స్వయాన వరుదు కళ్యాణికి గొండు శంకర్ మరిదవ్వడం అనేది కూడా ఇక్కడ కీలకంగా మనం చూడాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కుటుంబం నుంచే ఒక వ్యక్తిని తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీగా తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది. మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు చాలా సీనియర్ నేత, చాలా సత్సంబంధాలు ఉన్నాయి, బలమైన సామాజిక వర్గం తోడుగా ఉంది. అంతకుమించి ఈ పోల్ మేనేజ్మెంట్లో ధర్మాన బ్రదర్స్కు అందివేసిన చెయ్యి అంటారు. మరి ఈసారి ధర్మాన ప్రసాదరావు తిరిగి విజయం సాధిస్తారా? లేదంటే యువ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది కాబట్టి గొండు శంకర్ విజయం సాధించి ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతను ఓడించి సెన్సేషన్ ఏమైనా క్రియేట్ చేస్తారా? వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక చీపురుపల్లి చాలా కీ నియోజకవర్గం. ఎందుకంటే ప్రస్తుతం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న, మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ నియోజకవర్గం ఇది. మనకు తెలుసు బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. చాలా దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న చాలా సీనియర్ నేత. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సమన్వయకర్తగా కూడా కొన్ని బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తున్న వాతావరణం.
అలాంటి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి రంగంలో ఉంటున్న పరిస్థితుల్లో మరి చీపురుపల్లి నుంచి ఎవరిని రంగంలో దించాలి అన్న ఉత్కంఠ తెలుగుదేశం పార్టీలో చివరి వరకు కంటిన్యూ అయింది. ఇక్కడ ప్రస్తుతం కొద్ది రోజుల కిందటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కిమిడి నాగార్జున ఇక్కడ టికెట్ ఆశించారు. అయితే ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం అనేది అక్కడ కొంత సెన్సేషన్ క్రియేట్ అయింది. కిమిడి నాగార్జునకు ఇస్తారా లేదంటే ఇంకా వేరే అభ్యర్థిని తీసుకొస్తారన్న చర్చ కొద్ది రోజుల ముందు జరిగినప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు సడన్గా తెరపైకి వచ్చింది. గంటా శ్రీనివాసరావు తాను జిల్లా మారను, విశాఖ నుంచి జిల్లా నుంచే పోటీ చేస్తానని కరాఖండిగా చెప్పడం, లేదు బొత్స లాంటి ఉద్దరణను ఢీకొట్టాలంటే అటు అర్ధబలం అంగబలం పరంగా మీరే ధీటైన అభ్యర్థి అని చంద్రబాబు నాయుడు చివరి వరకు ఒత్తిడి చేయడం, ఇలాంటి వాతావరణం కొంత క్రియేట్ అయింది. కానీ ఫైనల్గా గంటా తన మాట నెగ్గించుకున్నారు. విశాఖ జిల్లా భీముల నుంచి పోటీకి ఆయన సీటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో మరో సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును చీపురుపల్లి నుంచి అటు తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా రంగంలో దించింది. మొన్న టికెట్ దక్కని కిమిడి నాగార్జునకు స్వయాన కిమిడి కళా వెంకట్రావు పెద్దనాన్నే అవుతారు. అయినప్పటికీ కూడా కిమిడి నాగార్జున అలగబూనిన వాతావరణం అయితే అక్కడ మనం చూసాం. కిమిడి కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అలాగే చీపురుపల్లిలో ఇద్దరు నేతలకు పూర్తి స్థాయిలో అటు చుట్టరికం ఉంది, బంధుత్వాలు ఉన్నాయి. తూర్పు కాపు సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఒక రకంగా ఈసారి చీపురుపల్లి పోరు నువ్వా నేను అన్నట్టుగా జరగబోతోంది. హోరాహోరీ పోరు జరగబోతోంది. ఎందుకంటే ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ ప్రస్తుత మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత బొత్స సత్యనారాయణ మధ్య ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. ఇక్కడ ఫలితం ఏదైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకునే ఫలితంగానే ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్లో అందరిలోనూ ఆసక్తి ఉత్కంఠ రేపుతున్న 30 కీలక నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించిన అనాలిసిస్ మీరు వింటున్నారు. ఇక నెక్స్ట్ భీమిలికి సంబంధించి చూస్తే ఒక రకంగా గంటా శ్రీనివాస్ అదృష్టవంతుడని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పంచకర్ల సందీప్ జనసేన అభ్యర్థిగా రంగంలో ఉంటారని చాలా ప్రచారం జరిగింది. గత 5 ఏళ్ళుగా ఆయన చాలా కష్టపడ్డారు. అయితే పొత్తుల్లో భాగంగా ఇది తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాతావరణం క్రియేట్ అయింది. అయితే గంటా శ్రీనివాస్ సంబంధించి మనం చూస్తే ఆయన గత ఎన్నికల్లో విశాఖ సిటీలో ఉన్న 4 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం నుంచి విజయం సాధించడం, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేస్తే ఒక 2-3 నెలల ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ నేపథ్యంలో అసలు గంటా శ్రీనివాసరావు టికెట్ దక్కదా అన్న చర్చ కూడా బలంగా మొదలైంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్యాడర్ను పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదన్న ఒక ఆరోపణ కొద్ది రోజులు తెర ముందుకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు చెప్పడం, ఆయన అయిష్టత ప్రదర్శించిన నేపథ్యంలో తిరిగి తన మాట నెగ్గించుకున్నారు. గతంలో పోటీ చేసిన భీమిలి నుంచే గంటా శ్రీనివాస్ తిరిగి చాలా రోజుల తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన రంగంలో ఉన్నారు. ఒక రకంగా ఇద్దరు శ్రీను వర్సెస్ శ్రీను అంటే అవంతి శ్రీనివాస్ వర్సెస్ గంటా శ్రీనివాస్ మధ్య పోటీ అయితే జరగబోతుంది. ఈ శ్రీను వర్సెస్ శ్రీను పోరులో మరి ఎవరి సీన్ ఎలా ఉండబోతుందో మనం ఎన్నికల వరకు వేచి చూడాలి. ఇక నర్సీపట్నంకి సంబంధించి మనకి నర్సీపట్నం పేరు వినగానే గుర్తొచ్చే పేరు తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా ట్రెండ్ సెట్టర్ పర్సన్గా చెప్పుకునే అయ్యన్న పాత్రుడి పేరు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు ఆయన మాట్లాడే తీరు, చమక్కులు, సెటైర్లు ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉంటూనే ఉంటాయి. చాలా సీనియర్ పొలిటీషియన్. విశాఖ అంటే గుర్తొచ్చే సీనియర్ నేతల్లో అయ్యన్న పాత్రుడు అత్యంత కీలక నేత, అలాగే చాలా పెద్ద నేత. తిరిగి ఆయన అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పేట్ల ఉమాశంకర్ గణేష్ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి రంగంలో ఉంటున్నారు. పేట్ల ఉమాశంకర్ గణేష్ ఎవరో కాదు, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్కు స్వయాన సోదరుడు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో ఉండబోతున్నారు. మరి అయ్యన్న పాత్రుడు లాంటి చాలా సీనియర్ నేత. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కనుక వస్తే చాలా కీ పొజిషన్స్లో చాలా కీలక మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడికి దక్కే వాతావరణం. జిల్లాకు సంబంధించి మిగతా నేతలు పట్టించుకోకపోయినా కష్టకాలంలోనూ పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు, పార్టీ కేడర్కు అండగా ఉన్నారన్న ఒక రకమైన గుర్తింపు తెలుగుదేశం పార్టీలో అయ్యన్న పాత్రుడికి ఉంది. బట్ అయ్యన్న పాత్రుడికి సంబంధించి నర్సీపట్నం అనేది కీలక నియోజకవర్గం. గత ఎన్నికలు ఆయన ఓడిపోయారు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా ఓడిస్తానని పేట్ల ఉమాశంకర్ గణేష్ చెప్తున్నారు. మరి ఓడిస్తారా లేదంటే ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పాయకరావుపేట నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మామూలు నియోజకవర్గం అయినప్పటికీ
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేత వంగలపూడి అనిత ప్రస్తుతం తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె పోటీతో మళ్ళీ కొంత దీనికి ఆసక్తి అనేది పెరిగింది. అయితే ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే పాయకరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు ఒక ప్రమోషన్ ఇచ్చింది. రాజాం శాసనసభ్యుడిగా ఉన్న కంబాల జోగులను షిఫ్ట్ చేసి ఈ నియోజకవర్గం నుంచి రంగంలో దించింది. అంటే కంబాల జోగులకి ఇది కొత్త నియోజకవర్గం. వంగలపూడి అనిత అంతకుముందు పాయకరావుపేట నుంచి పోటీ చేశారు. మధ్యలో ఆమె కోవూరు నియోజకవర్గం మారారు. తిరిగి మళ్ళీ వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం నుంచే బరిలో ఉండబోతున్నారు. కాబట్టి ఈసారి ఏం జరగబోతోంది? టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత వంగలపూడి అనిత మరి విజయం సాధించరా? వంగలపూడి అనితను కనుక ఓడిస్తే ఖచ్చితంగా కంబాల జోగులు సెన్సేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ వేచి చూస్తున్నారు ఏం జరగబోతుందని. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి మనం చూస్తే ఒక మంత్రి మాజీ మంత్రి మధ్య పోరు ఆసక్తికరంగా మన మారుతోంది. ఎందుకంటే ఇద్దరు కూడా చిలక పలుకులు మాట్లాడడంలో తిరుగులేదు. ఇద్దరు చాలా టాక్ యాక్టివ్ పర్సన్స్. అటు అనర్గళంగా మాట్లాడటంలోనూ సెటైర్లు వేయటంలోనూ అందరితో కలివిడిగా ఉండటంలోనూ ఇద్దరు నేతలు దొందే. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి. ఈసారి మరి టికెట్ దక్కుతుందా దక్కదా? రాజమండ్రి రూరల్ జనసేన బాగా పట్టింది అన్న నేపథ్యంలో చివరికైతే టికెట్ అయితే సాధించుకోగలిగారు బుచ్చయ్య చౌదరి. అక్కడి వరకు మాత్రం ఆయన సక్సెస్ సాధించారు. మరి ఎన్నికల్లో విజయం సాధించారా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా బలమైన క్యాండిడేట్ చెల్లుబోయిన వేణు గత ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. మార్పులు చేర్పుల్లో భాగంగా రాజమండ్రి రూరల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్థానచలనం చేసింది. రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈసారి పోటీ పడుతున్నారు. ఇద్దరు బుచ్చయ్య చౌదరి, చెల్లుబోయిన వేణు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత దోషణలకు పాల్పడకుండా ప్రచారం చేస్తుండడం అనేది ఇక్కడ కొంత మనం అందరం వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. ఇద్దరు ఎదురుపడినా కూడా పలకరించుకుంటున్న ఒక రకమైన మంచి వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంది. పోటీయే సత్సంబంధాలే అన్న ఒక ధోరణి కూడా ఇద్దరు నేతల్లో ఉంది. అయితే బుచ్చయ్య చౌదరి అయితే అమెరికాలో లేదంటే హైదరాబాద్లోనే ఉంటారు అన్న అంశాన్ని పదే చెల్లుబోయిన వేణు ప్రస్తావిస్తున్నారు. చెల్లుబోయిన వేణు రామచంద్రపురంలో చల్లని నాణ్యం కాబట్టి రాజమండ్రి తీసుకొచ్చారు, ఇక్కడ కూడా చల్లకుండా చేస్తానంటూ బుచ్చయ్య చౌదరి కూడా సెట్టర్లు వేస్తున్న వాతావరణంలో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరైతే జరుగుతోంది. అయితే రాజమండ్రి రూరల్కి సంబంధించి కందుల లక్ష్మీ దుర్గేష్ మొన్నటి వరకు కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిడదవోలు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అది నాకు కలిసి వస్తుంది. కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొంత కీ ఫ్యాక్టర్గా ఉన్నాయి కాబట్టి అవి గంపగుత్తుగా మాకు వస్తాయని తెలుగుదేశం పార్టీ లెక్కలేసుకుంటుంది. అవేమీ జరగవు. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలోనూ తనకు సానుకూల ఓటు ఉంది. అలాగే షెట్టిబలిచ కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు కూడా కొంత సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మాకు కలిసి వస్తాయని చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గం మారిన స్వచ్ఛత పేరుతో ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా గత 3 నెలలుగా చేసిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా అటు చెల్లిపోయిన వేణు, బుచ్చయ్య చౌదరి ఇద్దరి మధ్య పోరైతే ఆసక్తి రేపుతోంది. ఒక రకంగా చెల్లిపోయిన వేణుతో పోల్చుకుంటే బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్ నేత. అందులోనూ రాజమండ్రి రూరల్ నుంచి 2 సార్లు ఆయన విజయం సాధించారు. హ్యాట్రిక్ ఖాయమని కంటాపదంగా చెప్తున్నారు. మరి బుచ్చయ్య చౌదరి స్పీడ్కు అలాగే రాజమండ్రి రూరల్లో సైకిల్ స్పీడ్కు మరి ఫ్యాన్ బ్రేక్ వేస్తుందా లేదా వేచి చూడాలి. ఇక దెందులూరు అంటే గుర్తొచ్చేది మనకి చింతమనేని ప్రభాకర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈయన ఒక ఫైర్ బ్రాండ్ నేత. అంతకుముందు అప్పట్లో ఎంఆర్ఓ వనజాక్షి పైన ఆయన వ్యవహరించిన తీరు అనేది కొంచెం సెన్సేషన్ అవ్వటం, ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బలంగా వాడుకోవటం, అలాగే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య నువ్వనన్నట్టుగా వర్గపోరు ఉండడం, ఇలాంటి ఎన్నో సెన్సేషన్స్ దెందులూరు నియోజకవర్గంలో మనకి కనిపిస్తాయి. ఈసారి చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పు, తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాయి చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. అబ్బాయి చౌదరి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బరిలోకి దిగి పోటీ చేసి గెలుపొందారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా సన్నిహితుడు, ఒక రకంగా స్నేహితుడు అని కూడా అందరూ చెప్తారు. అయితే అబ్బాయి చౌదరి కొంత సౌమ్యుడు కావటం, నియోజకవర్గ ప్రజలందరితోనూ బెటర్గా ఉండడం, అలాగే ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కొంత కేర్ తీసుకోవటం,
వివాద రహితుడిగా ఉండటం, ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్లు కూడా అబ్బాయి చౌదరికి ఉన్నాయంటున్నారు. అయితే చింతనేని ప్రభాకర్ కూడా ఆ స్థాయిలోనే కొన్ని సెక్షన్స్లో సత్సంబంధాలు ఉన్న నేపథ్యం ఉంది, కొంత మాస్ అప్పీల్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈసారి జనసేన ఓట్లు కూడా కలిసి వస్తాయి కాబట్టి విజయం ఖచ్చితంగా మాదే అని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఏదేమైనా ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి ఇద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్కి సంబంధించి మనం చూస్తే విజయవాడ వెస్ట్ ఎందుకు కీలకమైందంటే షేక్ అషీఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో మంత్రికి కూడా పనిచేశారు. నియోజకవర్గ మార్పులో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కి మార్చారు. అయితే ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి కాబట్టి షేక్ అషీఫ్ అనే మైనార్టీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రంగంలో దించింది. అయితే ఈ విజయవాడ వెస్ట్ నుంచి పోతున్న మహేష్ అటు జనసేన అభ్యర్థిగా టికెట్ ఆశించారు. గత 5 సంవత్సరాలుగా జనసేన నుంచి చాలా కార్యక్రమాలు నిర్వహించారు. నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఆయనకు టికెట్ రాకపోవడం, ఆయన మీడియా సమావేశం పెట్టి ఏ స్థాయిలో మాట్లాడారో మనం చూసాం. కూటమి ఎత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇవ్వటం అనేది ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. ఖచ్చితంగా సుజనా చౌదరి ఇక్కడ విజయం సాధిస్తే, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్న నేపథ్యంలో సుజనా చౌదరి చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఒకటి, గతంలో నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీతో ఉన్న సత్సంబంధాలు ఖచ్చితంగా కలిసి వస్తాయని సుజనా చౌదరి లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే విజయవాడ సిటీకి సంబంధించి కొంత కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం, అలాగే పొలిటికల్గా కొంత డామినెంట్ క్యాస్ట్ కావడంతో ఖచ్చితంగా వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా తనకు పనిచేస్తారన్న ఒక అంచనాతో సుజనా చౌదరి రంగంలో దిగిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, ఎవరు అవునన్నా కాదన్నా. ఇక్కడ సుజనా చౌదరి ఆధారపడాల్సింది జనసేన, అలాగే ప్రధానంగా టీడీపీ ఓటు. ఈ 2 ఓట్లు పెర్ఫెక్ట్గా షిఫ్ట్ అయితేనే సుజనా చౌదరికి అంతా పాజిటివ్గా ఉండే వాతావరణం ఉందంటున్నారు. మరి పోతున్న మహేష్ జనసేన టికెట్ దక్కలేదని ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించబోతున్నారు, ఆ ఇంపాక్ట్ అనేది నిజంగా సుజనా చౌదరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందా లేదనేది ఇక్కడ అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ ఖచ్చితంగా మాకే కలిసి వస్తాయి, మా ఓటు బ్యాంకు పదిలంగా ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటుంది. షేక్ అషీఫ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. అలాగే విజయవాడ సెంట్రల్, ఈ పక్కన ఉన్న నియోజకవర్గం మనకు తెలుసు, వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్కి మార్చేశారు. మాజీ మంత్రి ఆయన బరిలో ఉన్నారు. ఇక్కడ బోండా ఉమా పేరు ఎందుకు చెప్పుకోవాలంటే, బోండా ఉమా ఈయన ఒక తెలుగుదేశం పార్టీ మరో ఫైర్ బ్రాండ్ నేత. బోండా ఉమా నోరేసుకొని పడిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తుంటారు. అయితే బోండా ఉమా గత ఎన్నికలు చాలా స్వల్ప తేడా, అంటే 100 ఓట్ల లోపు స్వల్ప తేడాతో ఓడిపోవడం అనేది అప్పుడు ఒక సెన్సేషన్ అయ్యింది. అప్పుడు మల్లాది విష్ణు విజయం సాధించారు. ఈసారి మల్లాది విష్ణుకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఒక రకంగా బోండా ఉమా వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య ఆసక్తికరమైన పోరే జరుగుతోంది. ఇద్దరు విజయవాడ సిటీకి చెందిన నేతలు. రెండోది, విజయవాడ సిటీలో అన్ని కులాలతో సత్సంబంధాలు ఇద్దరికీ ఉన్నాయి. అటు బోండా ఉమా కాపు సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా జనసేన ఓట్లు నాకు కలిసి వస్తాయని ఆయన లెక్కలు వేసుకుంటున్న వాతావరణంలో మరి విజయవాడ సెంట్రల్లో ఎవరి పరం కాబోతుందనేది మనం వేచి చూడాలి. ఇక గుడివాడ అంటే హాట్ హాట్ హాట్. ఎందుకంటే మాజీ మంత్రి కొడాల నాని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడమే. గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇందాక నుంచి మనం టీడీపీకి సంబంధించి ఒకరిద్దరి కోసం మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత ఎవరు అంటే టక్కును ఫస్ట్న గుర్తొచ్చే పేరు కొడాలి నాని. అటు టీడీపీ మాట్లాడినా, జనసేన మాట్లాడినా, చంద్రబాబు నాయుడు మాట్లాడినా, నారా లోకేష్ మాట్లాడినా ఎస్ కొడాలి నాని, నేను రెడీ, ఏం మాట్లాడారు మీరు అంటూ ముందుకొచ్చి ఆయన చేసే కామెంట్స్ మళ్ళీ అవి సెన్సేషన్ అవ్వటం, వాటిపైన చర్చోపచర్చలు, సోషల్ మీడియాలో ప్రచారం, అలాంటి వాళ్ళు డిబేట్లు నిర్వహించడం, అంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసే వ్యాఖ్యలు ఆయన చేస్తుంటారో అలాగే ఆయన భాషపై కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి రాజకీయ నాయకులు అలాంటి భాష మాట్లాడకూడదు, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా గుడివాడ పరంగా మనం చూసుకుంటే అంటే ఆయన మాట తీరు ఏ విధంగా ఉన్నా, బయటన ఆయన వ్యవహరించే తీరుపై కొన్ని పెదవిరుపులున్నా నియోజకవర్గం సంబంధించి కొంత పబ్లిక్తో ఆయన బెటర్గానే ఉంటారన్నది కొడాలి నానిపై ఉన్న ఒక పాజిటివ్. అయితే ఈసారి ఎన్నికల్లో మరి కొడాలి నానికి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా సహకరిస్తుందా లేదన్నదే అత్యంత కీలకమైన పాయింట్గా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం సంబంధించి బీసీ ఎస్సీ ఓట్లు కొంత ఉన్నప్పటికి కూడా
ప్రధానంగా కొన్ని పాకెట్స్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, అలాగే మెజార్టీ పాకెట్స్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొంత ప్రభావిత ఓటుగా ఉన్నాయి. అయితే కమ్మ సామాజిక వర్గం కొంత కొడాల నాని పట్ల కొంత వ్యతిరేకంగా ఉంది అన్నది అక్కడ నియోజకవర్గంలో కొంత జరుగుతున్న చర్చ. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం. నేను ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా తన సామాజిక వర్గం కానీ మిగతా సామాజిక వర్గం కానీ నాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారు, నేను ప్రజల మనిషినని కొడాల నాని చెప్తున్నారు. మరి వెనుగండ్ల రాము అనే ఒక బలమైన అభ్యర్థినే తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది. గంట అటు అర్ధబలం అంగబలం పరంగా కొడాల నానికి గట్టి పోటీ ఇవ్వగల క్యాండిడేట్నే వెనుగండ్ల రాము అనే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది. కాబట్టి మరి ఇక్కడ ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బలంగా టార్గెట్ చేసిన స్థానాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి. కొడాలి నానిని ఏ విధంగా ఓడించాలన్న కసితో అటు టీడీపీ చంద్రబాబు ఉన్నారు. మరి అంత ఛాన్స్ కొడాలి నాని ఇస్తారా? వెనుగండ్ల రాము చంద్రబాబు నాయుడు పెట్టుకున్న నమ్మకాన్ని మరి వమ్ము చేస్తారా, లేదంటే ఆ నమ్మకాన్ని గెలిపిస్తారా? మనం ఎన్నికల వరకు వేచి చూడాలి. ఇక నెక్స్ట్ గన్నవరం, ఇది మరో హాట్ నియోజకవర్గం. ఎందుకంటే ఇందాక కొడాలి నాని కోసం ఎలా చెప్పాను, అలాగే వల్లభినేని వంశీ కూడా ఒక రకంగా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. కొన్ని వ్యాఖ్యలతో ఎప్పుడు ఆయన వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఈసారి వల్లభినేని వంశీ ఆయన పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి అట్నుంచిట అయిపోయింది. ఈసారి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటే, గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వల్లభినేని వంశీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడమే ఇక్కడ ఆసక్తికరం. అంటే అభ్యర్థులు ఇద్దరే, పార్టీలు అటు ఇటు మారిన వాతావరణం కనిపిస్తోంది. ఒక రకంగా యార్లగడ్డ వెంకట్రావు చాలా బలమైన క్యాండిడేట్ అవ్వడం, అలాగే కొంత సత్సంబంధాలు ఉండటం, ఎన్ఆర్ఐ రిటర్న్ అవ్వటం, అటు అర్ధబలం అంగబలం పరంగా వల్లభినేని వంశీకి సమతూకంగా ఉండడంతో ఇక్కడ నువ్వానైనా అన్న స్థాయిలో పోటీ అయితే జరగబోతుందన్నది ఎక్కువ మంది చెబుతున్న మాటగా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. మరి గన్నవరం ఈసారి ఎవరి పరం చూడాలి. నెక్స్ట్ తెనాలికి సంబంధించి మనం చూస్తే జనసేనలో నెంబర్ 2గా ఉన్న ఆ పార్టీ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక కూటమి పొత్తుల్లో భాగంగా తెనాలి నియోజకవర్గం అటు కూటమి జనసేనకు వదిలేసింది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ లాంటి కీలక నేత రంగంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజా చివరి నిమిషంలో టికెట్ ఆశించినప్పుడు కూడా ఫైనల్గా పొత్తుల్లో భాగంగా దీన్ని జనసేన కేటాయించడం, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ రంగంలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. అన్నాబత్తుల శివకుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్కు పోటీ ఇస్తున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుల శివకుమార్ తిరిగి విజయం సాధిస్తారా? నాదెండ్ల మనోహర్ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి మరి అవి ఎంతవరకు పనిచేస్తాయి? రెండోది ఆలపాటి రాజా కొంత సయోధ్యకు సిద్ధమైనా కూడా తెర వెనుక ఆయన సహకరించరా అన్న ఒక అనుమానం ఇంకా వెంటాడుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఆలపాటి రాజా వర్గం సహకరించకపోతే అటు కమ్మ సమాజ వర్గంతో పాటు టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న కొన్ని బీసీ ఓట్లు షిఫ్ట్ కాకపోతే నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఇలాంటి రకరకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో మరి తెనాలి, దీన్ని ఆంధ్ర ప్యారిస్ అంటారు, ఈ తెనాలిలో మరి ఎవరు గెలుస్తారనేది చూడాలి. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ ఎప్పుడు కొంత నామినల్గానే ఉండేది. అయితే చిలకలూరుపేట నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి స్థానచలనంలో భాగంగా గుంటూరు వెస్ట్కు విడుదల రజని రాష్ట్ర మంత్రి రావడంతో మళ్ళీ గుంటూరు వెస్ట్ అనేది కీ నియోజకవర్గంగా మారిపోయింది. విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. మహిళా అభ్యర్థి, అందులో బీసీ అభ్యర్థి విడుదల రజని కాబట్టి మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవ్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేసింది. కొందరు ఎన్ఆర్ఐలు పోటీ పడినప్పుడు కూడా పిడుగురాళ్ల మాధవి ఒక బీసీ కావటము, అలాగే రెండోది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దించడానికి చంద్రబాబు డిసైడ్ అవ్వటం, ఆ ఈక్వేషన్స్ ఆ స్ట్రాటజీస్లో భాగంగా పిడుగురాళ్ల మాధవిని రంగంలో దించారు. పిడుగురాళ్ల మాధవికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక రకంగా గుంటూరు వెస్ట్లో నువ్వనైనా అన్నట్టుగా వాతావరణం అయితే ఉంది. విడుదల రజని ఖచ్చితంగా విజయం సాధిస్తారు, అంత పాజిటివ్గా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈసారి వేవ్ అంతా మా వైపే ఉంది, గుంటూరు సిటీ మొత్తం తెలుగుదేశం పార్టీ వైపే ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇక సత్తెనపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చే ఫైర్ బ్రాండ్ నేతల్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి మనకు తెలుసు అంబటి రాంబాబు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సత్తెనపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. తిరిగి ఆయన బరిలో ఉంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది.
సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, అవును నేను సంబరాల రాంబాబుని అని అంబటి రాంబాబు తన పేరు మీద ఒక పాట కూడా తయారు చేసుకున్నంత వాతావరణం. అంటే అంబటి రాంబాబు అంత ఓపెన్గా ఉంటారు, దేన్నైనా ఆయన వెల్కమ్ చేస్తారు. అలాగే పండగలు పబ్బాలు వచ్చేటప్పుడు డ్యాన్సులు వేయటం, ప్రజల్లో విరివిగా తిరగటం, ఇవన్నీ ఆయన చేస్తుంటారు. అందరితో కూడా సత్సంబంధాలు నిలుపుతుంటారు అనేది అంబటి రాంబాబుకు ఆయనకున్న పేరు. సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని అంబటి రాంబాబు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈసారి జనసేన టీడీపీ పొత్తు కుదిరింది కాబట్టి జనసేనకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓట్లు సత్తెనపల్లిలో కొంత ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా మాకు షిఫ్ట్ కాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. అంతకు మించి అంబటి రాంబాబుకు సరితూగే మరో సీనియర్ నేతను తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది. ఆయనే నన్ అదర్ దెన్ కన్నా లక్ష్మీనారాయణ. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో అటు మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ పొలిటీషియన్. ఈసారి సత్తెనపల్లి నుంచి ఆయన రంగంలో దిగిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా ఇక్కడ పోరు నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే మంత్రి వర్సెస్ మాజీ మంత్రి ఇద్దరు చాలా సీనియర్ పొలిటీషియన్స్. ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది, ఇద్దరు తగ్గేదిలే అన్నట్టుగా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం వర్గం కన్నా లక్ష్మీనారాయణకు అనుకున్నంత స్థాయిలో సహకరించట్లేదన్న చర్చ జరుగుతోంది. సహకరించకపోవడం అనేది మాకే ప్లస్ అన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరి ఆ ఫ్యాక్ట్ ఎంతవరకు పనిచేస్తుందా పనిచేయదు అనేది అందరూ వేచి చూస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ వీళ్ళకే పూర్తిగా పాజిటివ్ ఉంది, వీళ్ళకే ఉందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు చాలా సీనియర్ నేతలు, ఇద్దరు ఉద్దండ నేతలు, ఇద్దరు పోల్ మేనేజ్మెంట్లోనూ పోల్ స్ట్రాటజీస్ పనడంలోనూ ఇద్దరు ఎవరికి వాళ్ళు అందివేసిన చేయి కాబట్టి సత్తెనపల్లిలో ఎవరి సత్తా ఏంటో తేలాలంటే కొద్ది రోజులు ఆగాలి. ఇక మాచర్ల అంటే మంటలు. ఎందుకంటే మనకు తెలుసు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి మధ్య రాజకీయంగా ఏ స్థాయిలో ప్రచన్న యుద్ధం కంటిన్యూ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకనొక స్థాయిలో చాలా అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్న వాతావరణం. అలాంటి మాచర్లలో మరి ఈసారి ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జోలకంటి బ్రహ్మారెడ్డి గనక మాచర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లోకి ఉంటారని ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నేతలు పదే ప్రస్తావిస్తున్నారు. అంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించడం అనేది తెలుగుదేశం పార్టీకి అంత బిగ్ టార్గెట్. కానీ ఆ ఛాన్స్ నేను ఇవ్వబోను అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకు ముందు కూడా బాగా వాళ్ళ కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం మాచర్ల కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా తిరిగి మా పట్టు నిలుపుకోవడానికి కారణమవుతుందన్న అంచనాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా ఆయన ఫ్యామిలీకి కూడా ఉన్నారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాకు ఒక రకంగా పోరాడుతున్న జోలకంటి బ్రహ్మారెడ్డి మరి చెక్ పెడతారా? ఫ్యాన్ స్పీడ్కు సైకిల్ బ్రేక్ వేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇక ఒంగోలుకు సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో దిగుతున్నారు. చివరి వరకు ఆయనకు సీటు దక్కుతుందా దక్కదా, ఆయన మధ్యలో అలగటం ఇలాంటి చాలా పరిణామాలు చోటు చేసుకున్నా ఫైనల్గా కొంత అక్కడ ఉన్న ఇష్యూస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత సమసిపోయేలా చేసింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒంగోలు నుంచి బరిలో దిగుతున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇద్దరు చాలా బలమైన నేతలు కాబట్టి, అలాగే ఒంగోలు సిటీలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ హోరాహోరీ పోరైతే జరగబోతుంది. అయితే ఒంగోలు నియోజకవర్గం సంబంధించి కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొంత ప్రభావిత ఓట్లుగా ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా మాకు ఈసారి అడ్వాంటేజ్ కాబోతున్నాయి అన్న లెక్కల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. మరి నిజంగా ఆ స్థాయిలో అవి షిఫ్ట్ అవుతాయా? అవి షిఫ్ట్ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి దారితీసే బలమైన కారణాలు ఉన్నాయంటే కారణాలు ఉన్నాయి. మాకు ఓటేసే బలమైన సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీసు అలాగే బీసీలు సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు అందరూ ఖచ్చితంగా గంపగుత్తగా మాకు ఓట్లేస్తారు. మాకు విజయంపై ఎలాంటి అపనమ్మకం లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కాబట్టి చూద్దాం మరి ఒంగోలులో ఎవరు పైచే సాధిస్తారు. నెల్లూరు రూరల్కి సంబంధించి మనం చూస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో అధినాయకత్వంతో పొరపచ్చాలు రావడంతో ఆయన పార్టీ మారిన నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా
రంగంలో దిగబోతున్నారు. ఆల్రెడీ ఈయనపై వేటు పడింది కాబట్టి మాజీ ఎమ్మెల్యేగానే మనం పరిగణించాలి. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. అయితే ప్రస్తుతం నెల్లూరు ఎంపీలుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడడం టీడీపీకి దగ్గరవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్కు ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యం అయితే మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా టార్గెట్ చేసిన సీట్లలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు కాబట్టి మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించి జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి మరి నిలబెడరా అనేది మనం వేచి చూడాలి. ఇక ఆత్మకూరుకు సంబంధించి ఎందుకు కీలక నియోజకవర్గం అంటే మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడ బరిలో ఉండడం. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించడం, సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గ్యాప్ రావడం, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మేకపాటి విక్రమరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆత్మకూరుకు సంబంధించి మనకు తెలుసు మేకపాటి గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉంటున్నప్పుడే దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడంతో ఆత్మకూరుకు జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమరెడ్డి అక్కడ విజయం సాధించారు. తిరిగి ఆయన అటు మేకపాటి విక్రమరెడ్డి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. మరి ఆవనం రామనారాయణ రెడ్డి వర్సెస్ మేకపాటి విక్రమరెడ్డి మధ్య ఏ విధంగా ఉండబోతుందనేది పోరు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి కంచుకోటగా మారిన నేపథ్యం ఒకటైతే, మేకపాటి ఫ్యామిలీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు కాబట్టి ఆయన ఏమైనా ప్రభావం చూపుతారా, ఈ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేయబోతున్నాయన్న ఆసక్తి మీలాగే నాలోనూ కూడా ఉంది. ఇక నెక్స్ట్ పొంగనూరుకు సంబంధించి మనం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర మంత్రి, కాకల తీరిన రాజకీయ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావలసిన అత్యంత సన్నిహిత నేత. ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో అంతగా ఇన్వాల్వ్ అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అటు రాజంపేట ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండి ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా అక్కడ రాజకీయాన్ని కూడా ఆయన నెరుపుతున్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు జగన్మోహన్ రెడ్డి తర్వాత రాయలసీమ రాజకీయాన్ని ఒంటి కన్నుతో శాసిస్తారన్న ఒక చర్చ ఆ పార్టీలో ఉంటుంది. అలాగే అత్యంత కీలకంగా కూడా వ్యవహరిస్తారు. పార్టీ కష్టకాలంలోనూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉందన్న ఒక పరిస్థితి. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి తిరిగి బరిలో దిగుతున్నారు. మరి చల్లా రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక బలమైన క్యాండిడేట్ను చల్లా రామచంద్రారెడ్డి మరి ఓడించగలుగుతారా లేదన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చల్లా రామచంద్రారెడ్డి ఓడించే పరిస్థితి వస్తే అది సెన్సేషన్ అవుతుంది. కానీ అంత ఛాన్స్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ నియోజకవర్గంలో అంతా బెటర్గానే ఉందన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక నెక్స్ట్ నగరి అంటే అందరికి గుర్తొచ్చేది సినీ నటి, అలాగే మంత్రి ఆర్కే రోజా. ఆమెకు చివరి నిమిషం వరకు టికెట్ ఇస్తారా ఎవరన్నా చాలా చర్చ జరిగింది. కొంత వ్యతిరేక వర్గం కూడా బలంగా తయారైన నేపథ్యంలో తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆమె టికెట్ సంపాదించారు. అలాగే వ్యతిరేక వర్గాన్ని కూడా కొంత దగ్గర చేసుకున్నారన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. గతంతో పోల్చుకుంటే కొంత ప్రతికూల వాతావరణం ఉంది. దాన్ని ఆమె ఎలా గట్టెక్కగలరన్న చర్చ కూడా కొంత పార్టీలో జరుగుతోంది. ఇటు గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో రోజా చేతిలో ఓడిపోయారు. ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వనని గాలి భానుప్రకాష్ చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. అయితే గాలి భానుప్రకాష్ సంబంధించి గాలి భానుప్రకాష్ సోదరుడు అలాగే గాలి భానుప్రకాష్ తల్లి వాళ్ళు గాలి భానుప్రకాష్కు కొంత వ్యతిరేకంగా ఉండడం ఒక ప్రతికూల అంశంగా చెప్తున్నారు. బట్ అదే సందర్భంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మండలాల్లో కొందరు కీలక నేతలు ఈసారి పనిచేస్తామని చెప్పారు. కానీ తెర వెనుక ఖచ్చితంగా వాళ్ళు టీడీపీకి సహకరిస్తారా? ఒకవేళ అలాంటి వాతావరణం క్రియేట్ అయితే గాలి భానుప్రకాష్కు ఖచ్చితంగా ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. అయితే అంత ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఆర్కే రోజా ఘంటాపదంగా చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మరోసారి విజయం సాధిస్తాం, ఇక్కడ గెలుపును జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తామని రోజా చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు అర్ధబలం అంగబలం పరంగా కీలక నేతలు అవ్వడంతో హోరాహోరీగా తలపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం, అలాగే
జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 3,000కు పైగా ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి జనసేన మాకు మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ 3,000 ఓట్లే కాదు, కాపు సామాజిక వర్గం ఓట్లు, బలిత సామాజిక వర్గం ఓట్లు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నియోజకవర్గంలో కొంత ఉంది కాబట్టి అవన్నీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా ఈసారి మాత్రం గెలుపు పక్కా నాదే అని గాలి భానుప్రకాష్ చాలా ఆశాభావంతో ఉన్నారు. మరి చూద్దాం, మరి ఆయన ఆశలు నెరవేరుతాయా లేదంటే రోజా తిరిగి గెలిచి ఆయన ఆశలపై నీళ్లు జల్లుతారా వేచి చూడాలి. ఇక రాప్తాడుకు సంబంధించి మనం చూస్తే పరిటాల సునీత మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, సొంత నియోజకవర్గం, తిరిగి ఆమె అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరిగి ఆయన రంగంలో ఉన్నారు. రాప్తాడులో గత ఎన్నికల్లో సునీత ఓడిపోయారు. ఒక రకంగా తోపుదుర్తి ఫ్యామిలీ వర్సెస్ పరిటాల ఫ్యామిలీ మధ్య అటు ఫ్యాక్షన్ గొడవల నుంచి చాలా రకాలుగా కొంత రాజకీయంగా అటు గ్యాప్ ఉన్న వాతావరణం, రెండు కుటుంబాలు హోరాహోరీగా రాజకీయాల్లో కూడా తలపడే పరిస్థితి. అయితే అప్పట్లాగా ఆ స్థాయిలో గొడవలు అంత గందరగోళాలు లేనప్పటికి కూడా రాజకీయంగా రెండు ఫ్యామిలీల మధ్య పోరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈసారి కూడా అదే వాతావరణం కనిపించబోతోంది. పరిటాల సునీత వర్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరం. ఇక హిందూపురం అంటే అందరికీ గుర్తొచ్చేది నటసింహం బాలకృష్ణ. సినీ నటుడిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి మరి హిందూపురంలో బాలకృష్ణ స్పీడ్కు మేము బ్రేక్ వేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా టార్గెట్ చేసిన సీట్లలో హిందూపురం ఒకటి. ఈసారి టీజీఎన్ దీపిక అనే ఒక బీసీ అభ్యర్థిని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. టీజీఎన్ దీపిక భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కీలక నేతగా ఉన్నారు. బట్ ఈమె మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. టీజీఎన్ దీపిక ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాతావరణంలో అటు సినీ నటుడు బాలకృష్ణను ఏ విధంగా ఎదుర్కోబోతారనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీకి బాగా అచ్చొచ్చిన స్థానం. గతంలో అటు ఎన్టీ రామారావు కూడా ఇక్కడ నుంచి విజయం సాధించినంత వాతావరణం ఉంది. అదే ఒరవడి. అందుకే హిందూపురం నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపుతారు. దాన్ని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణను విజయం సాధించిన వాతావరణం హిందూపురంలో మనం చూసాం. అంటే హిందూపురంకి సంబంధించి మరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఇటు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కానీ ఈసారి మాత్రం ఆ వాతావరణం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇక తాడిపత్రికి సంబంధించి మనకి చేస్తే జేసీ అస్మిత్ రెడ్డి కోసం, కేతిరెడ్డి పెద్దిరెడ్డి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంతా తెలియకపోవచ్చు. కానీ ఈ నియోజకవర్గం ఎందుకు కీలక నియోజకవర్గం అయిందంటే జేసీ బ్రదర్స్ నియోజకవర్గం కావడం, జేసీ బ్రదర్స్ సొంత నియోజకవర్గం కావటం. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే అందరికీ తెలుసు. ఈసారి వాళ్ళిద్దరూ యాక్టివ్ పాలిటిక్స్లో లేని వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. జేసీ అస్మిత్ రెడ్డి పరంగా చూస్తే జేసీ అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి తనయుడు. ఆయన తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేతిరెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీల మధ్య రాజకీయంగా ఏ స్థాయిలో ప్రచన్న యుద్ధం కంటిన్యూ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి జేసీ బ్రదర్స్ సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డి మరి ఈసారి విజయం సాధిస్తారా లేదంటే కేతిరెడ్డి పెద్దిరెడ్డి తిరిగి విజయం సాధిస్తారా, ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. కాబట్టి జేసీ ఫ్యామిలీకి దక్కిన ఏకైక ఎమ్మెల్యే సీట్ అంటే పోటీ చేయడానికి ఈ తాడిపత్రే. కాబట్టి అన్ని రకాల శక్తియుక్తులను, అన్ని రకాల అస్త్రాలను జేసీ ఫ్యామిలీ, జేసీ బ్రదర్స్ ఇక్కడ మోహరిస్తున్నారు. మరి అవన్నీ పనిచేస్తాయా, అస్త్రశస్త్రాలు వర్కౌట్ అవుతాయా, కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరి జేసీ అస్మిత్ రెడ్డి ఓడించగలుగుతారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆలగడ్డ అంటే అందరికి గుర్తొచ్చేది బోమా ఫ్యామిలీ. అలాగే బోమా ఫ్యామిలీ నుంచే బోమా అఖిలప్రియ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగుతున్నారు. గతంలో కూడా ఆమె పోటీ చేశారు. గంగుల బిజేందర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన రంగంలో ఉండబోతున్నారు. అటు బోమా ఫ్యామిలీకి సంబంధించి, గంగుల ఫ్యామిలీకి సంబంధించే ప్రధానంగా అటు నంద్యాల లోక్సభ నియోజకవర్గం కానీ, ఆలగడ్డ నియోజకవర్గం కానీ, నంద్యాల అసెంబ్లీ కానీ ఇలాంటి అన్నింటిలో ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ రాజకీయ పోరు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లల మధ్య అదే తరహా వాతావరణం ఏర్పడింది. అటు గంగుల బిజేందర్ రెడ్డి అలాగే బోమా అఖిలప్రియ మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతుంది. ఈసారి కూడా అదే వాతావరణం నియోజకవర్గం కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం మరి ఆళ్లగడ్డ ఎవరి గడ్డో. చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 145 నియోజకవర్గాల ఎన్నిక ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు ఎనాలిసిస్ చేసిన ఈ 30 నియోజకవర్గాలు మరో ఎత్తు.
ఈ 30 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న ఉత్కంఠ, ఆసక్తి ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ 30 చాలా కీలక నియోజకవర్గాలు. ఈ 30 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా టార్గెట్ చేసిన సీట్లు ఉన్నాయి. టీడీపీ బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన సీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ 30 సీట్లలో ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో టాప్ 30 కీ నియోజకవర్గాలపై 10 టీవీ అందించిన స్పెషల్ అనాలిసిస్.